మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. దీని మీద రాజకీయ విశ్లేషకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నాతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ప్రభుత్వాన్ని కూల్చేస్తారంట 48 గంటల్లో. ఏంటి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చిండు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే బహుశా ఆయన సొంత పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడ పార్టీ మారుతారని ఒక భయంతో ఆ పార్టీ ఏదైతే సంబంధించి లీడర్గా అపోజిషన్ లీడర్గా పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఏదైతే వారు ఉన్నారో ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తూ దాన్ని ఉద్దేశించి వారు ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 64 మంది ప్లస్ ఒకటి 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మేము కేంద్రంలో అధికారంలో ఉన్నామని చెప్పి వారు భావిస్తున్నామో ఎలక్షన్స్ అనౌన్స్ అన్ని అయిపోయినా కూడా ఉన్నాము మేము ఏదైతే సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కదా సంస్థల్ని వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి ఏ రకంగా అయితే మేము చేసినామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రకంగా చేయగలుగుతామని చెప్పి బహుశా బీజేపీ పార్టీ నాయకులు ఆ రకంగా భావిస్తున్నామో వారు మర్చిపోయారు. తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. అంటే కోమటిరెడ్డి కూడా మాట్లాడిండు. మీకు అదే చెప్తున్నా, 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. ఇప్పుడు సంబంధించి బీజేపీ పార్టీ శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో మా ముఖ్యమంత్రి గారు పరిపాలన తీరు నచ్చి ఈ ప్రజా పరిపాలన విధానం నచ్చి వారు మాతో మాట్లాడడం జరిగిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. మేము ఎక్కడ కూడా వారు మాతో టచ్లో ఉన్నారు, వారితో మాట్లాడారు అని చెప్పి వారు వ్యక్తిగత అభిప్రాయాన్ని వారు చెప్పారు. దాన్ని అప్రజాస్వామ్యబద్ధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ కూల్చేస్తాము 48 గంటలలో కూల్చేస్తామంటే ఏంది కూల్చేది? ఏంది కూల్చేది? మంత్రులే వాళ్ళకి టచ్ లో ఉన్నారు. మంత్రులు టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మీకు కనబడుతుంది 65 మంది శాసనసభ్యులు అంటే 64 ఒకటి మిత్రపక్షమే కాదు. దాని వెనుక 45 లక్షల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభ్యత్వం ఉంది. ఆ కార్యకర్తలు అందరు ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చాలా బలంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలించే విధానం నచ్చి ఈ యొక్క ప్రజా పరిపాలన ఇదే రకంగా కొనసాగాలని చెప్పి వారు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల్ని పరిష్కరిస్తూ 10 సంవత్సరాలు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ దూరం చేయడంలో రేవంత్ రెడ్డితో పాటు వారందరూ కూడా వారికి పాటుపడుతారు. దానికి సహకరిస్తూ నా సొంటి శాసన మండలి సభ్యులు ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతర కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే అయినరో వాళ్ళందరూ కూడా పబ్లిక్తో అందుబాటులో ఉంటూ ఆ పనిపైన పనిచేస్తారు. ఏదో మహేశ్వర్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ పార్టీని చేసేస్తామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కులం యువ కులం. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ముందుగా తెలంగాణలో ఉన్న ఆ యువ కులాన్ని ఎదిరించాల్సి వస్తుందని బహుశా వాళ్ళు అడ్డు వస్తారని ఒక విషయాన్ని మర్చిపోయినారేమో. పొరపాటులో నిజంగా అట్లా ప్రయత్నించినా రేపొద్దున తెలంగాణలో బీజేపీ పార్టీ శ్రేణులు తిరగలేని పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్యాక్స్ వేస్తున్నారంట. అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ సీఎం అయిన తర్వాత ఎక్కడెక్కడ వసూలు చేస్తున్నాడు అవన్నీ నా దగ్గర చిట్టా ఉందంటున్నాడు. బీజేపీ పార్టీ వాళ్ళకి ఇది ప్రతిసారి అలవాటు. ఇది మాది ఇది ఉంది అది ఉంది అని చెప్పని వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఇక వాళ్ళని లోపలేస్తున్నాం ఇక వీళ్ళని లోపలేస్తున్నాం ఈ చిట్టా ఉంది ఆ చిట్టా ఉంది ఈ స్కామ్ ఉంది ఆ స్కామ్ ఉంది అని అంటారు. వాళ్ళు మర్చిపోతుర్రు. మీకు అదే చెప్తున్నా, లోపలేషన్ జరిగింది ఏదైతే ఇప్పుడు కనబడ్డదో అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇద్దరం ఒకటి కాదని చెప్తే ప్రజలు నమ్మక ఇచ్చిన గుణపాఠానికి ఈరోజు రాజకీయ ఒక పొలిటికల్ డ్రామా చేయనీకి ఇప్పుడు కవిత గారిని లోపలేసారు. అది నిజంగా కవిత గారి శిక్ష పడుతుందా రేపు పొద్దున, లేకపోతే కవిత గారు బీజేపీ పార్టీ కన్వేసుకుంటే మారిపోతుందా, లేదా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రిస్తదార్ సమితి బీజేపీలో విలీనం అవుతుందా అనేది పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది. అది పోస్ట్ ఎలక్షన్. అది రకంగా ఏ రకంగా పరిణామాలు ఉంటే ఏ రకంగా పరిస్థితులు అనేది ఎలక్షన్స్ తర్వాత వాస్తవాలు తెలుస్తాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా ఇంకొక పార్టీ వ్యక్తులతోటి మాట్లాడాల్సిన అవసరం కానీ టచ్లో ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. వీళ్ళు ఎన్ని చిచ్చులు పెట్టినా ఎన్ని కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరి కళ ఒకటే, అందరి విజన్ ఒకటే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు వారికి అందించడము, ఏదైతే సంబంధించి 428 సంబంధించి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీల్ని అమలు చేయడము, తెలంగాణ ప్రతి తల్లి ఏ కళ కన్నదో తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ కళ నెరవేరుతుందని చెప్పి కోరుకుందో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కళ సాకారానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రిగా. వారికి తప్పనిసరిగా సపోర్ట్గా ఉండి ఆ కళ నెరవేర్చాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రతి శాసన సభ్యుడు ఉన్నాడు, మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చిండు. బీజేపీ పెద్దలతో కోమటిరెడ్డి మాట్లాడుతున్నాడు, షిండే అవతారం ఎత్తబోతున్నాడు, రేవంత్ కుర్చీ లాక్కునేది ఫస్ట్ కోమటిరెడ్డి రెడీగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు అని వ్యాఖ్యలు చేస్తున్నాడు. మీకు అదే చెప్తున్నా, ఏదైతే సంబంధించి ఇమీడియట్గా మాట్లాడిండు టచ్లో ఉన్నారు ఇవన్నీ ఏంటంటే
వాళ్ళకి సంబంధించిన శాసనసభ్యులు ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళందరిని రిప్రజెంట్ చేస్తూ ఆ పార్టీకి సంబంధించిన లీడర్ లెక్క మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారు మాట్లాడాలని చెప్పి వారు మాట్లాడుతారు. వాస్తవానికి వ్యక్తిగతంగా వారికి కూడా తెలుసు, మహేశ్వర్ రెడ్డి అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా ఉండే, దాంతోపాటు ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వారు చాలా నాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసారు, కాంగ్రెస్ పార్టీలో వారు పనిచేసారు. రేపొద్దున పరిస్థితి వస్తే, అటువంటి పరిస్థితి వస్తే మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఇక్కడ జాయిన్ అవుతారు. కాకపోతే 100% రేపొద్దున పరిస్థితులు ఇటువంటి పరిపాలించే తీరు చూసి నచ్చితే రేపొద్దున తప్పనిసరిగా జాయిన్ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండే ఉన్నాయి రాష్ట్రంలో, బీఆర్ఎస్ పార్టీ ఎవరు మాట్లాడుకోవట్లేదు దాని గురించి. సో భవిష్యత్తులో కూడా మీకు క్లియర్గా చెప్తా, ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మేము పార్టీలో వాళ్ళని చేర్చుకుంటాం వీళ్ళని చేర్చుకుంటాం ఎక్కడ కూడా మా నాయకులు మాట్లాడలే. ప్రభుత్వం ఏర్పడ్డాక కృతజ్ఞతలు చెప్పాల్సిన ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ప్రజలు అవకాశం ఇచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానివ్వండి, లేదా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి పరిపాలన అందించాలని చెప్పి వారు మాట్లాడాలి. దాన్ని పక్కన పెట్టి ఒక ఈర్ష్యతోటి, ఒక అసూయతోటి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం 10 రోజుల్లో కూలిపోతుంది, 20 రోజుల్లో కూలిపోతుంది, నెల రోజుల్లో కూలిపోతుంది అంటే వీరు మాట్లాడే విధానము నచ్చక వాళ్ళ సొంత పార్టీలో ఉన్న శాసనసభ్యులు అరే ఇంత మంచిగా ప్రజలకి పరిపాలన అందిస్తుంటే ఇటువంటి ఒక ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇటువంటి మాటలు వీరు మాట్లాడుతున్నారు, వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజల ఒత్తిడి మేరకు ఆ సంబంధించిన శాసనసభ్యులు పార్టీలు మారే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రారంభించింది ఎవరు? ఈ మాటలు మొదట్లో మాట్లాడింది ఎవరు? రాజ్యసభ సభ్యునిగా ఏదైతే సంబంధించి వాళ్ళ పార్టీలో ఉన్న ఓబీసీ రిప్రజెంట్ చేస్తున్న ఎవరైతే లక్ష్మణ్ గారు వారు మాట్లాడతారు. ఏదైతే సంబంధించి బీజేపీ పార్టీ శాసనసభ్యులు అంటారు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక ఒక్కసారి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి గెలిపించినాక పార్లమెంట్ ఎలక్షన్లో సీట్లు ఎక్కువ వస్తే పార్లమెంట్లో దానికి సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది. అది రాష్ట్రం పైన పార్లమెంట్ సీట్లు చూసి రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతారు. కాబట్టి మీరు అసొంటి ఒక్క చర్యలకి పాల్పడితే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మీ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారో అయినా ఇటువంటి మాటలు మీరు మాట్లాడడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పి వెంకటరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఇదే ఆలోచన బీజేపీకి ఉంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు మీరు కావచ్చు చూస్తూ ఊరుకుంటారా? ఏంది ఊరుకునేది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేసిన మాకేం కొట్లాటలు కొత్త కాదు. ఆల్రెడీ మొన్న మీరు కేసీఆర్ గారు పొత్తులో ఉండి ఎన్ని డ్రామాలు ఆడినా తగిన గుణపాఠం చెప్పి ఏదైతే సంబంధించి ప్రజలందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఇక్కడ కూలగొట్టుడు పక్కన పెట్టుర్రి. ఫస్ట్ ఢిల్లీలో బీజేపీ పార్టీ కుప్పగూలిపోబోతుంది. 100% తెలంగాణలో ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆ భయంతో ఆ భయాందోళనతో ఏదైతే సంబంధించి వివిధ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పైన ఈడీలు అని చెప్పని అదని ఇదని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీలో కంప్లీట్గా రాజకీయం అయిపోయిన వ్యక్తులను తీసుకొని ఏదైతే రాజ్యసభ సభ్యులుగా ఇవ్వడానికి ఇవన్నీ ప్రయత్నాలు ఏంటంటే అప్పుడు కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారు కారు 16 అప్పుడు భయపడుకుంటే ఏ పరిస్థితి అయిందో చూసినాం కదా. ఇప్పుడు కూడా అట్లనే అబ్కీ బార్ మోడీ సర్కార్ 400 పార్ అని అంటారు కదా, ఇది కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరే అన్నారు ఒకనొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు సంతలో గొర్రెల్ని బర్రెల్ని కొన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని కేసీఆర్ కొన్నాడో ప్రలోభాలు పెట్టిండో ఏదో జరిగింది, మొత్తానికి విలీనం చేసుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే తప్పు చేస్తున్నాడు అని మీకు అదే చెప్తున్నా. రాజీనామా చేయకుండా మా ఫస్ట్ ప్రయారిటీ, మా మొదటి లక్ష్యం ప్రజలు మా పైన ఏ విశ్వాసాన్ని అయితే పెట్టుకున్నారో ఆ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోనికి ఉన్న 6 గ్యారంటీని ఇంప్లిమెంట్ చేయడము, ఆ సంబంధించిన స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడము. ఏదైతే అసెంబ్లీ పెట్టినాక కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రతిపక్ష పార్టీ నాయకుని కేసీఆర్ గారిని వేరేళ్ళని కూడా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే మేము ఇంప్లిమెంట్ చేసేది తప్పైనా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మేము తప్పు చేస్తే కూడా చర్చలకి రండి అని చెప్పి పిలిచినాం. చర్చలకి రాకుండా పదే పదే మిస్లీడ్ చేస్తూ పదే కూలిపోతుంది కూలగొట్టేస్తామని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఆ సొంత పార్టీ మేము ఎక్కడ కూడా సంబంధించి మా యంత్రాంగాన్ని ఎక్కడ వాడుకోలే. మా యంత్రాంగాన్ని వాడుకొని వాళ్ళ లెక్క భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టి మా పార్టీలో మేము చేర్చుకుంటలేము. ఏదైతే ప్రజలు రేవంత్ రెడ్డి గారు పరిపాలించే తీరు నచ్చి
అండ్ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే తీరు నచ్చింది. రాజీనామా చేసి పార్టీలోకి రావాలి కదా, రాజీనామా చేయకుండా మీకు అదే ఎట్లా చెప్తున్నా, తీసుకుంటారు మీకు అదే పార్టీలోకి? చెప్తున్నా. ఇప్పుడు అదే క్వశ్చన్ చేస్తున్నారు. అవన్నీ కూడా బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేసే అధికారం ఉందా? బీజేపీ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ రంజిత్ రెడ్డి ఇప్పుడు మీకు ఏమంటున్నా, బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ లో ఏం చేసింది, బీజేపీ గోవాలో ఏం చేసింది, యావత్ భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులు ఏం చేస్తారు, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు, చాలా స్పష్టంగా మనకి కళ్ళకి కట్టినట్టు 10 సంవత్సరాలకెళ్ళి కనబడుతుంది. అసలు బీజేపీ పార్టీ నాయకులు వచ్చి అలా మాట్లాడుతుర్రా? అసలు బీజేపీ పార్టీకి ఒక సిస్టమ్ ఉందా? నాయకులని చేర్చుకునే విధానము ఏదైతే ఈడీని పూర్తిగా వాడుకొని కేంద్ర సంస్థల్ని వాడుకొని ఒత్తిడికి గురి చేసి దారుణంగా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా సంబంధించిన ఎమ్మెల్యేని వాళ్ళ పార్టీలో చేసుకొని మేమే అధికారం ఉన్నామని 1-2 స్థానాలు గెలిచిన రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ ఈరోజు పరిపాలిస్తుంది. అదే వాళ్ళ పార్టీలో ఆ వ్యక్తి చేరిన తర్వాత ఈడీ ఉండదు, రేడ్లు ఉండవు, ఏముండయి, ఆ పుణ్యాత్ముడు అయిపోతాడు. అది చేసే తప్పులు ఏం పరిగణలోకి రావు. హేమంత్ బిశ్వ శర్మ అని చెప్పి ఆ రోజు అస్సాంకి వెళ్ళి చేర్చుకోరు, ఈరోజు ముఖ్యమంత్రిగా చేసి ఆ కేసునే పక్కన పెట్టేసారు. జ్యోతిరాదిత్య సింధియాని చేర్చుకోరు, కేంద్ర మంత్రిని చేసి ఆ కేసే పక్కకి వెళ్ళిపోయింది. చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టానే ఉంది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో ఉన్న వ్యక్తులపైన కేసులు వచ్చినప్పుడు వాళ్ళని జైల్లో పెట్టిన ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళని జైల్లో కూడా పెట్టిన ఒక పరిస్థితి మనం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు చూసినాం. గత 10 సంవత్సరాల ఒక్క బీజేపీ పార్టీ నాయకుని పేరు చెప్పండి, వీళ్ళపైన కేసు ఏంది, వీడు జైలుకు పోయిండని ఒక్క పార్టీ నాయకుని పేరు ఎందుకైతే లేవు? అంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోమంటారు ఇప్పుడు అంతే. ఎట్టి పరిస్థితులు నిజంగా పరిస్థితి వినండి, రేపు పొద్దున ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి వచ్చి ప్రభుత్వాన్ని కూలుస్తాం అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ముందే చెప్పిన, ఇది బల్మూరి వెంకట్ గా మాట్లాడితే తెలంగాణలో ఒక విద్యార్థి బిడ్డగా చెప్తున్నా, ఇదే రకంగా మాట్లాడితే రేపు పొద్దున క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు యువకులు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి గెలిపించారో, ముక్త కంఠంతో వాళ్ళందరూ నిల్చొని గెలిపించారో, రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పార్టీ నాయకులని వాళ్ళు తిరగనియరు రోడ్ల పైన. వార్నింగ్ ఇస్తున్నారా? మీరు వార్నింగ్ అనుకోని, హెచ్చరిక అనుకోరి, రిక్వెస్ట్ అనుకోరి, వారు ఏ రకంగా అర్థమైతే ఆ రకంగా సిద్ధంగా ఉన్నాం మేము చెప్పండి. రాజీనామాలు చేయకుండా పార్టీలోకి ఎట్లా తీసుకుంటారు? రంజిత్ రెడ్డి కావచ్చు, ఇటు దానం నాగేందర్ లాంటి నాయకులు, ఇటు పోతే కేశవరావు లాంటి వాళ్ళందరూ మీ పార్టీలోకి వస్తున్నారు. రాజీనామా చేసి తీసుకోవచ్చు కదా, చేయించిన తర్వాత. ఇప్పుడు ఇది అడిగేది ఎవరు? ఈ రకంగా ఏం చేయించి తీసుకురావాలని? ఇది మీ వర్షనా లేదా పార్టీ వర్షనా? పార్టీ వర్షనే. వాళ్ళనే వర్షనా మీ వర్షనా? వాళ్ళ వర్షనా మీ వర్షనా? 100% సంబంధించిన వాళ్ళందరితో కూడా రాజీనామా చేస్తారు. సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత దానికి సంబంధించి ఆ ప్రక్రియ కూడా అదే రకంగా కూడా జరుగుతుంది. ఏ రకంగా డెమోక్రటిక్ వేలో సిస్టమ్ ప్రకారం ఏ రకంగా జరగనో ప్రజాస్వామ్యబద్ధంగా అదే రకంగా జరుగుతుంది. ఓకే, కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో, మా అంటే ఇద్దరు ముగ్గురు లంగగాళ్ళని చేసుండొచ్చు అనేది ఒప్పుకున్నాడు. మీకు అదే చెప్తున్నా, ఎంత అహంకారంతో ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని అంటే ఒక వ్యక్తుల పర్సనల్ సంభాషణ కూడా, అంటే వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పర్సనల్ విషయాలని చాటుగా వింటూ ఇంకా దాన్ని అంత ఏదో అదొక గొప్ప పని చేసినా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నదని చెప్పుకుంటారు అంటే వీళ్ళ అహంకారం ఎంత దాకా పోయిందో చాలా స్పష్టంగా ఆ మాటల్లో మనకు అర్థమవుతుంది. అంటే అధికారం పోయినా కూడా డబ్బు మదం ఏదైతుందో ఇంకా మదం వాళ్ళు కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. వాళ్ళు దోచుకున్న తెలంగాణ సొమ్మునంతా తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని తెలంగాణ అభివృద్ధి కోసము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా దానికోసమే ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, కేటీఆర్ రీసెంట్గా మాట్లాడుతూ ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ భాష ఏంది, పేగులు తీసి మెల్లో వేసుకోవడం ఏంది, ఆయన ఏమన్నా మటన్ కొట్టేటోడా, ఇట్లా మాట్లాడింది తెలంగాణ భవన్. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు ముందు భాష గురించి మాట్లాడితే అనేక సందర్భాల్లో వారి తండ్రి మాట్లాడినప్పుడు ఆ తండ్రిని మందలించో లేదా తండ్రి గారిని మాట్లాడకుండా ఈ రకంగా మాట్లాడొద్దు నాన్న అని చెప్పి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్తే ఈరోజు వారు బయటకు వచ్చి మాట్లాడితే ఆ మాటలకు అర్థం ఉంటుంది. ఈరోజు కదా ఎప్పుడో సంబంధించి వర్షాకాలం సమయంలో వాళ్ళు ఉంటే మేము వచ్చి 3 నెలలు అధికారంలోకి వచ్చి 3 నెలలు అయితేనే మా వల్ల నీళ్ళు వస్తలేవు అని చెప్పి మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితి, అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్న మాటలు టీఆర్ఎస్ పార్టీ నాయకులై, లేదా భయంతో మాట్లాడుతున్న మాటలు వాళ్ళవి. లేకపోతే రేపు పొద్దున పూర్తి స్థాయిలో మేము మాట్లాడకపోతే, మేము ఖండించకపోతే కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీగా మిగిలరేమో అనే ఒక భయం చాలా స్పష్టంగా కల్వకుంట్ల తారక రామారావు గారి మాటల్లో కనబడుతుంది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే గతంలో కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి చేస్తున్నాడా అంటే చాలా మంది అవును అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ని ఫాలో అవుతున్నాడా? మీకు ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారి రూటే సపరేట్, ఎవరిని ఫాలో అయ్యే నాయకుడు కాదు.
ఆయన చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే ఆ తెలంగాణ వస్తే ఏదైతే కలగన్నామో ఆ కళల్ని నెరవేర్చాలని చెప్పి వారు ఒక దృఢ సంకల్పంతో మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ఇచ్చిన గ్యారంటీలపైన దృష్టి పెట్టారు. వారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది, మేము ఏమైనా తప్పు చేసినా మీరు అసెంబ్లీకి రండి, ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ కేసీఆర్ గారిని 3 సార్లు అసెంబ్లీ సాక్షి ఆహ్వానించారు. రండి చర్చించుదాం, మేము తప్పు చేసినా మా తప్పుల్ని మీరు చెప్పండి, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాము. కానీ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరమని గౌరవించే ఒక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. అవన్నిటినీ పట్టించుకోకుండా వీరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పని వాళ్ళ సొంత పార్టీ నాయకులు మొదట్లో కూడా సంబంధించి 2-3 నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలవాలన్నా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కలవనీకి వచ్చినా కూడా ఇతర కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా అభివృద్ధి పనులు జరిగినాయో ఆ మీ కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతాయని చెప్పారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే ఈ స్కీమ్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో ఇంధనం బిల్లు వస్తాయి, లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో పెన్షన్లు వస్తాయని మేము ఎక్కడ చెప్పలేదు. గతంలో వీళ్ళు చెప్పినట్టు ఎంఐఎం సంబంధించి ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ సంబంధించి స్టోన్స్ వేసారు. ఇదే నిర్మల్ ముదోలు సొంటి బీజేపీ పార్టీ శాసనసభ్యులు ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ కూడా ఫండ్స్ అలొకేట్ చేశారు అడిగిన రకంగా. ఎక్కడ కూడా మా ఎమ్మెల్యే ఉంటేనే ఫండ్స్ ఇస్తాము, ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఎక్కడ కూడా అప్రజాస్వామ్యబద్ధంగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు. మీ ప్లాన్ ఏంది? బీఆర్ఎస్ మొత్తాన్ని మీ దాంట్లో విలీనం చేసుకుంటారు? మా ప్లాన్ కాదు, మేము విలీనం చేసుకున్నాడు ఎక్కడిది. ఓడిపోయినాక కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆ సంబంధించిన శాసనసభ్యుల మాటలు ఇప్పటికి కూడా వినకపోతే, ఇప్పటికి కూడా ఏదైతే స్కీమ్స్ ని ప్రకటించినప్పుడు ఇందిరం ఇల్లు కడుతున్నప్పుడు మంచి స్కీమ్ మంచిగా చేస్తున్నారని చెప్పాలన్నప్పుడు పట్టించుకోకపోవడము, మహిళలకి సంబంధించి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెడితే దానిపైన ధర్నా చేస్తే వాళ్ళ క్షేత్ర స్థాయిలో ఆ శాసనసభ్యులకి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళని తిడుతుండే, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేస్తుందని అది చెప్పే ప్రయత్నం చేస్తే మీకు తెలుసా నాకు తెలుసా అని వాళ్ళ మాటలు పట్టించుకోవడం. అరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము శాసనసభ్యులుగా ఉండి ఇప్పటి కూడా మాకు గౌరవం ఇస్తలేడు, ఇప్పటి కూడా మాకు స్పందిస్తలేడు, ఇదెక్కడ ప్రజాస్వామ్యం? ఈయన దొరలెక్క పరిపాలిస్తుండు, ఈ దొర కింద మేము బతకలేమో, ఈ దొర కింద మేము బతుకుతే మా నియోజకవర్గ అభివృద్ధి మేము చెయ్యలేమో అని చెప్పి ముర్ర పెట్టుకుంటూ వాళ్ళు ఈ యొక్క ప్రజా పరిపాలన ఇదే రకంగా కొనసాగాలని చెప్పి దీన్ని బలపరచడానికి బలోపేతం చేయడానికి వాళ్ళు వస్తుర్రు. ఎక్కడ కూడా మేము రండి అని చెప్పి వారిని స్వయంగా మేము పోయి బెదిరించి భయభ్రాంతులకు మేము గురి చేస్తలేం గతంలో వాళ్ళు చేసిన విధంగా. నిజంగా కేసీఆర్ గారు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా వాళ్ళకి సంబంధించి పార్టీ శాసనసభ్యుల మాటలు విని ఏవైతే నిజంగా మంచి అనని చెడు ఉంటే చెడు జరిగిందని చెప్పే విధంగా పరిపాలిస్తే ఈ పరిస్థితి రాదు. దానం నాగేందర్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లాఠీలు పట్టుకొని తిరిగిరు, ఉద్యమకారుల మీదకి పోయారు. ఎంపీ ఆయన చేవెళ్ళ ఇప్పుడు ఖరారు చేసినటువంటి రంజిత్ రెడ్డి ఆయన మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళని మీరు తీసుకుంటారు కదా, గతంలో కూడా కేసీఆర్ హయాంలో ఉండి వీళ్ళు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళని మీరు ఎట్లా తీసుకుంటారు అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మీకు ఏమంటున్నామో ఏదైతే ఎవరిపైన కానీ అవినీతి ఆరోపణలు ఉంటే, నేను మొన్న కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఒక కార్పొరేషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి ఇట్లానే మేము స్కామ్ చేసినామని చెప్పి పెడితే ఆ రోజు కూడా చెప్పిన ఎవిడెన్సెస్ ఉంటే పట్టుకరండి. నేను శాసన మండలి సభ్యులు లెక్క అధికార పక్షానికి వెళ్ళి నేను ఉన్నా ఎమ్మెల్సీగా, ఎవిడెన్సెస్ ఉంటే డీటెయిల్స్ తీసుకొని రండి, ఆ డీటెయిల్స్ తీసుకొని నేనే తీసుకుపోతా కదా, సంబంధించి కేసు పెడదాం, చర్యలు తీసుకోనికి సిద్ధంగా ఉన్నాం కదా. మా పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేసినా కూడా వాళ్ళపైన ఎవిడెన్సెస్ ఉన్నా పట్టుకొని రండి, మేము యాక్షన్ తీసుకోనికి సిద్ధంగా ఉన్నాం. మేము తీసుకోమని ఎక్కడ చెప్తలేం కదా, కాంగ్రెస్ పార్టీలో చేరినంత మటుకి తప్పులని ఒప్పులైపోతే వాళ్ళపైన చర్యలు తీసుకోమని ఎక్కడ చెప్తలేమే, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఉన్న ఏదైతే సంబంధించి ప్రొసీజర్ ప్రకారం ఎవరిపైన ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఏదైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బల్మూరు వెంకట్ మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా నేను ఇంకా ఎన్ఎస్ఏ లీడర్గానే ఉన్నా, పాత రోజులన్నీ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అవన్నీ మానుకోవాలని ఒక గట్టి వార్నింగ్ లాంటిది ఇస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ.